సో ఈ వీడియోలో మనం స్మిత్ ట్రిగర్ గురించి చూద్దాము. సో ఆప్ యాంప్ తోటి స్మిత్ ట్రిగర్ ఎలా చేయాలో చూద్దాము. వీ క్యాన్ మేక్ స్మిత్ ట్రిగర్ విత్ ప్యాసివ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ అంటే లైక్ ఆప్ యాంప్స్ అండ్ ట్రాన్సిస్టర్స్. సో ఈ వీడియోలో మనం ఆప్ యాంప్ తోటి స్మిత్ ట్రిగర్ ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ స్మిత్ ట్రిగర్ అంటే ఏంటి జనరల్గా? సో స్మిత్ ట్రిగర్ ఈజ్ సిమిలర్ టు కంపారేటర్ బట్ విత్ వెరీ హై నాయిస్ ఇమ్యూనిటీ. నేను మీకు లాస్ట్ వీడియోలో కంపారేటర్ గురించి చెప్పాను. మీరు ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కంపారేటర్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అందులో లాస్ట్కి నేను డిఫెక్ట్స్ ఆఫ్ కంపారేటర్ ఒకటి చేశాను. అందులో సింగిల్ రెఫరెన్స్ వోల్టేజ్ ఉంటుంది. సో ఆ సింగిల్ రెఫరెన్స్ వోల్టేజ్ వలన ఇఫ్ దెర్ ఈస్ ఎనీ నాయిస్ వీ విల్ గెట్ రాంగ్ అవుట్పుట్. బట్ ఇక్కడ అలా ఉండదు. వీ విల్ బీ హ్యావింగ్ 2 రెఫరెన్స్ వోల్టేజెస్. సో 2 రెఫరెన్స్ వోల్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ హై ఇమ్యూన్ టు నాయిస్ వచ్చినా కానీ అవుట్పుట్లో మాత్రం ఎటువంటి రాంగ్ అనేది రాదు. సో మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ స్మిత్ ట్రిగర్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇది ఉందా, ఈ సైనసోయిడల్ వేవ్ ఉందా, ఇది వచ్చేసి ఇన్పుట్ వేవ్. సో ఇక్కడ పైన అప్పర్ థ్రెషోల్డ్ అని ఉంది, ఇట్ ఈస్ అప్పర్ థ్రెషోల్డ్ లిమిట్, వెరాస్ దిస్ వన్ ఈస్ లోయర్ థ్రెషోల్డ్ లిమిట్. సో ఇక్కడ ఇనిషియల్గా మన వోల్టేజ్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో టిల్ దిస్ పాయింట్ దిస్ విల్ బి అట్ మైనస్ సాచురేషన్ లెవెల్ ఓన్లీ, మైనస్ సాచురేషన్. బట్ ఇక్కడ ఒక్కసారి మన ఇన్పుట్ వోల్టేజ్ అప్పర్ థ్రెషోల్డ్కి టచ్ అవ్వడంతో ద అవుట్పుట్ విల్ బి గోస్ టు ప్లస్ సాచురేషన్ అండ్ ఇట్ విల్ బీ ఇన్ స్టిల్ అంటిల్ మళ్ళీ ఈ అప్పర్ థ్రెషోల్డ్ కిందికి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి మన అవుట్పుట్ వోల్టేజ్ అనేది హైలో ఉంటుంది. వన్స్ అవర్ ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ బిలో దిస్, అగైన్ దిస్ గోస్ బ్యాక్స్ టు మైనస్ Vsat ఆర్ లో. అండ్ మళ్ళీ ఎక్కడ దాకా అంటే అగైన్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ దాకా మళ్ళీ హై ఉంటుంది. సో ఇట్ విల్ బి అట్ లో. మళ్ళీ ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ trying to move up than threshold, it will be again మళ్ళీ డౌన్ అవుతుంది. సో దిస్ కంటిన్యూస్. సో ఇది స్మిత్ ట్రిగర్ ప్రిన్సిపల్. సో ఇది నాయిస్ ఇమ్యూన్ ఎందుకు ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళింది, ఈ డౌన్ దాకా వెళ్ళింది. ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ అగైన్ అప్ ఆర్ డౌన్ ఇన్ దిస్ కంప్లీట్ రేంజ్ ఇది లోనే ఉంటుంది. ఇట్ విల్ నాట్ షో ఎనీ హై, ఎందుకంటే ఇట్ విల్ బి హ్యావింగ్ 2 రెఫరెన్స్ వోల్టేజెస్. అండ్ నెక్స్ట్ మనం సర్క్యూట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో దిస్ ఈజ్ అండ్ ఇన్వర్టింగ్, ఎందుకంటే సో ఐ చేంజ్ హియర్, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్. సో పాజిటివ్కి మన ఇన్పుట్ వోల్టేజ్ పాజిటివ్కి గ్రౌండ్ ఇచ్చాము, వెరాస్ ఫర్ నెగిటివ్ టెర్మినల్ వీఆర్ గివింగ్ అవర్ ఇన్పుట్ Vin. సో ఇది వచ్చేసి ఇన్వర్టింగ్ ఓప్ యాంప్. సో వీ విల్ బీ అప్లయింగ్, సపోజ్ లెట్ us assume some I current is passing through this, IR current is passing through this. ఇక్కడ వచ్చేసి గ్రౌండ్, ఇట్ సైడ్ ఏ కరెంట్ పాస్ కాదు. సో వాట్ ఎవర్ కరెంట్ ఎంటర్డ్ విల్ లీవ్ త్రూ గ్రౌండ్. IRF, దిస్ ఇస్ IRI అండ్ లెట్ ఇట్ బి V ప్లస్. సో కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తే V అవుట్ మైనస్ V ప్లస్ బై R2 ఆర్ applying Kirchhoff current law, IRF equal to IR1. సో F అంటే ఫీడ్బ్యాక్, I అంటే ఇన్పుట్, సింపుల్ నా టెక్నాలజీ అది. IRF ఈక్వల్ టు V అవుట్ మైనస్ V ప్లస్ బై R2, దట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ V ప్లస్ మైనస్ 0 by R1. Now V0 minus V plus
బై ఈ వి ప్లస్ కిందికి తెచ్చుకోండి, వి ప్లస్ ఈక్వల్ టు R2 by R1 or simply V0 by V plus equal to R1 plus R2 by R1. దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే we will be getting V plus equal to R1 by R1 plus R2 into V out. బట్ మనకు ఆప్ యాంప్ రూల్స్ ప్రకారం దీస్ టూ ఇన్పుట్ టెర్మినల్స్ విల్ బీ అట్ సేమ్ పొటెన్షియల్, దట్ ఈస్ V ప్లస్ అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ V in, రైట్? సో V in ఈక్వల్ టు R1 by R1 plus R2 into V out. అండ్ మీకు ఇది అర్థం కాకపోతే ఒకవేళ ఇక్కడ V ప్లస్ ఈక్వల్ టు V in అర్థం కాకపోతే వాచ్ మై స్టార్టింగ్ వీడియోస్, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో V in ఈక్వల్ టు R1 plus R2 into V out. Alright. For suppose if ఇది మన ఈ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మన ఇన్పుట్ వోల్టేజ్ వేరీ అవుతూ ఉంది. ఈ పర్టికులర్ దగ్గర మన ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి? అప్పర్ థ్రెషోల్డ్, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. సో అప్పర్ థ్రెషోల్డ్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది? హై ఆర్ ప్లస్ వి సాచురేషన్ ఆర్ హై. ఆల్ రైట్, ఇది ఒకటి. వెన్ అవర్ ఇన్పుట్ ఈస్ వి అప్పర్ థ్రెషోల్డ్, అవుట్పుట్ ఈస్ హై, వి హై. సో when our input is V upper threshold, our output is V high or V plus saturation. Anything can be రాసుకోవచ్చు. R1 by R1 plus R2. Let this be 1. Next సేమ్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి. when our signal is at lower threshold, what is our output? Minus V saturation. And when our input is at lower saturation, our output is at V low or V minus saturation. And this is 2. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే we will get hysteresis. Voltage is equal to V upper threshold minus V lower threshold. That equal to upper threshold lower threshold లో R1 by R1 plus R2 common, V hysteresis voltage, V high minus V low. So this is our Smith trigger and this is our hysteresis voltage. So ఈ hysteresis voltage ఏం చెప్తుందంటే హౌ గ్రేట్ అవర్ సిస్టమ్ ఈస్ ఇమ్యూన్ టు నాయిస్ అని చెప్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ వెరీ హై ఉందనుకోండి, ఈ VHP వెరీ హై ఉందనుకోండి, ఇట్ ఈస్ వెరీ హై ఇమ్యూన్ టు లార్జ్. ఇఫ్ నాయిస్ చాలా రేంజ్లో నాయిస్ ఎక్కువ ఉన్నా కానీ మన సిస్టమ్ అవుట్పుట్ స్టెబుల్గా ఉంటుంది, ఇట్ విల్ బి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అ స్మిత్ ట్రిగర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.